మీనరాశి వారికి డిసెంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీనరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని మీరు ఒక్క 10 నిమిషాలు వినండి. ఇలా వినడం వల్ల ఏంటి మీకు లాభం అంటే, ఈ వీడియో వల్ల మీకు అంత లాభమే ఉంటుంది. కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. అసలు మీకు ఈ డిసెంబర్ నెలలో ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు, అసలు ఏంటి అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చక్కగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీనరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెన్న లాంటిదనమాట. వీరికి ఏంటంటే కోపం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏదైనా సరే వస్తే తట్టుకోలేరనమాట. అంటే ఆనందం వచ్చినా వెంటనే చూపించేస్తారు, కోపం వచ్చినా వెంటనే చూపించేస్తారు. అలా ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందన్నమాట వీరి యొక్క మనస్తత్వం. అలా ఎదుటివారు ఎలాగైతే ప్రవర్తిస్తారో వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారనమాట. వీరు ఎవ్వరి చెడును కూడా పొరపాటును కూడా కోరుకోరండి. అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్తత్వం ఈ మీనరాశి వారి సొంతం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరిలో తెలివితేటలు ఉంటాయి, చురుకుతనము ఉంటుంది, అలాగే అమాయకత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జనాన్ని ఒక్కొక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏముందులే సరేలే మనోళ్ళు అని క్షమించేటటువంటి మనస్తత్వం కూడా వీరి దగ్గర ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు, ఇళ్లలో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాటు ఏదైనా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్నవైతే క్షమించవచ్చు. కానీ మరి మితిమించి కనుక ఉంటే మాత్రం వీరు మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు. ఎందుకంటే అలా చేస్తే చివరకు మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇక ఈ డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి మీరేంటంటే చాలా బిజీగా ఉంటారు. అందులోనూ మీరు దైవారాధన కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే దైవానికి కాస్త ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయాలకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారనమాట. అలాగా మీరు దైవారాధనకు దగ్గరగా ఉండడం అనేది కూడా మీ యొక్క సమస్యలను చాలా వరకు కూడా దూరం చేస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండడం వల్ల దుష్టశక్తులు, చెడు శక్తులు, నరదిష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా మన నుంచి దూరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కాస్త శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీనారాయణల పటానికి చక్కగా కాస్తంత గంధము, కుంకుమ రాసేసి మందార పువ్వులు కానివ్వండి లేదా గులాబీ పుష్పాలు కానివ్వండి ఇలా చక్కగా సమర్పించి మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి. ఒక అరటిపండు లేదా ఒక చిన్న బెల్లం ముక్క లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పండ్లు, ఫలాలు ఇలాంటివి ఏదన్నా సమర్పించి ఆవు నెయ్యితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసేది అంటే అది మనుషుల రూపంలో కానివ్వండి, గ్రహాల రూపంలో కానివ్వండి, అలాంటి ఏ చెడు అనేది కూడా మీ దగ్గరకు రాకుండా ఈ దీపారాధన, మీరు చేసేటటువంటి ఈ దీపారాధన అనేది మీకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీకు శక్తికి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తీరులోనైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడము, కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రావడం, కాస్త ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవడం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇలా వెళ్తూ ఉంటుంటే ఏంటంటే మీకు అది అలవాటుగా మారిపోతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు మనం ఎక్కడ వెళ్తామో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ వెళ్తూ ఉండండి, మీకు అసలు ఆనందం, సంతోషం, మీ జీవిత పరంగా మార్పులు అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినటువంటి బాధలో ఉన్నవారు కాస్త ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మాకు మా దైవం ఉన్నారని తోడుగా ఉండడం, ఆ ధైర్యం అనేది మార్పులు చేర్పులు అనేవి మీరే గమనించగలుగుతారు. అలాగే ఈ డిసెంబర్ నెలలో మీకు చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు. జీవితపరంగా ఎన్నో కష్టాలను అనుభవించారనమాట. ఇప్పటికీ ఈ రోజు కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు, కష్టం తప్పట్లేదు. మీకంటే చాలామందికి మీలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. నిజంగా మీ దగ్గర అసలు పనిచేయడానికి శక్తి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయినా సరే మీరు చేయాల్సింది మీ కుటుంబాన్ని మీరు పోషించాల్సిందే. అలా ఉంటుందన్నమాట మీ పరిస్థితి. అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేసాం భగవంతుడా, మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు కూడా బాధపడవద్దండి. ఇంకా మీకున్నటువంటి సమస్యల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు, ఇంకా తోడుగా ఉంటున్నాడు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఇట్లా మీకు ఏంటంటే కాస్త అయినా అలా జరుగుబాటు ఉంటుంది. అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క దయ ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క మంచితనం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి
ఎప్పుడైనా సరే మీరేంటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ధైర్యాన్ని గనక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా ఇక మనకేంటంటే లైఫ్ మీద అసలు లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులు అనేది జరిగి ఆ భగవంతుడు అట్లా నిలబెడుతూ ఉంటాడనమాట. అలాగా కొన్ని మిరాకిల్స్ కూడా అద్భుతాలు కూడా చాలా వరకు కూడా చాలా మందికి కూడా జరిగాయండి. అలాగే ఇక వాళ్ళన్నీ కోల్పోయారు. మానసికంగా కూడా దెబ్బతిన్నారు. కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు. అంటే మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండి అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్‌గా లేదు. అసలు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామా? లేదా? అని కూడా తెలియని వాళ్ళు ఇవాల్టి రోజున కుటుంబాలను పోషిస్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరేనండి. అక్కడ దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళిన వాళ్ళని కూడా తెలియకుండా భగవంతుడు ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవ్వరు కూడా ఊహించలేరు. అలాగే మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి. మీ బాధలన్నీ కూడా తీరే రోజు తొందరలోనే వస్తుంది. ఆ భగవంతుడు మీకు మంచిగా దారి చూపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నిన్నటి దాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాల్టి రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అనేది వస్తుందన్నమాట. మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ విలువ ఏంటనేది జనం తెలుసుకుంటారనమాట. కాబట్టి మీనరాశి వారు ధైర్యంగా ఉండండి. అలాగే డిసెంబర్ నెలలో కూడా మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశము ఉంటుందండి. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును ఒత్తిడిని తగ్గించుకోండి. మీరు ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆ టయానికి బయలుదేరాలు అనుకోండి, కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగానే బయలుదేరండి. అలా వెళ్ళడం వల్ల ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామో లేదో అన్న కంగారు అనేది ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉండగలిగితే చాలా వరకు కూడా టెన్షన్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ప్రయాణాల్లో కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి. అలాగే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. బండి మీద వెళ్ళే వాళ్ళైతే ఇలా కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా మీరేంటంటే ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషపడే అవకాశము ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి లేదా మీ భాగస్వామితో కానివ్వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని అంటే కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీ బాధలు కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి. బయట వాళ్ళని ఎవరిని నమ్మి ఎవరికి ఏది కూడా చెప్పద్దు. ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్టే అండి. ఎవ్వరు కూడా మన బాధని అంటే కనీసం విన్నారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు వినను కూడా వినరు, పట్టించుకోరు. అసలు ఏం చెప్పామో కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్వరికీ చెప్పుకోవద్దు. మీ బాధలు ఏమన్నా ఉంటే దైవానికి చెప్పుకోండి. కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తి పోయేటట్లుగా అవి ఇవి చెప్పుకోవడం వల్ల మీకు నీరసం తప్ప ఏమీ మిగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్నవారు మీరు కాస్త అంటే శ్రద్ధగా పట్టుదలగా ట్రై చేయడం, మీరు చేసేటటువంటి పనిలో ఇంకాస్త మెలకువలు తెలుసుకొని మంచిగా నలుగురిలో కల్లా కూడా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ను బట్టి తప్పకుండా వస్తాయన్నమాట. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయండి. ఎందుకంటే కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు. మీకు మంచి సంబంధాలు మీ జీవితంలో ఆ భగవంతుడు ఎవరినైతే రాసి పెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు. కాబట్టి మీరు కంగారు పడద్దండి.
అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కూడా కలుగుతుందండి. మీరేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, అంటే అధిక బరువుతోటి. కాబట్టి బరువు కాస్త తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారనమాట. అంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, అలాగే కాస్త పండ్ల రసాలు, అంటే నాన్ వెజ్ అని, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి తగ్గిస్తే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందన్నమాట. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుందండి. బిజినెస్ కొంచెం ఈ మధ్య డల్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. కష్టం అనేది మనం పడినప్పుడు 4 రకాలుగా కష్టపడినప్పుడు ఒకదానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి కష్టంలోని లక్ష్మీదేవి దాగి ఉంటుంది. అంటే కష్టాల ద్వారాల వెనక సుఖ ద్వారాలు, అంటే తలుపులు అనేవి తెరిచి ఉంటాయన్నమాట. కాబట్టి ముందు ఆ కష్టాల తలుపులను మనం దాటుకొని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఈ మీనరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలకువలు తెలిసాయి. సంపాదనలో మెలకువలు తెలిసాయి. అలాగే జనం ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు చాలా వరకు గ్రహించగలుగుతున్నారు. కాబట్టి చాలా వరకు కూడా డబ్బు పరంగా కూడా కొంతవరకు సమస్యలు తగ్గాయి. కాకపోతే కొంచెం దుబారా ఖర్చులు మీరు తగ్గించుకుంటే మీకు జీవితంలో దిగులు అనేది ఉండదన్నమాట. ఎప్పుడన్నా ఒక్క రోజు అయితే సరదాగా ఖర్చు చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కాకపోతే ప్రతిరోజు కూడా అలాగే చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పులు చేసి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలా చాచిన ఎవ్వరు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరనమాట. కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలాగా మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలు గతంతో పోల్చుకుంటే అన్యోన్యతగా ఉంటున్నారండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ అభిమానాలు పెంచుకున్నారు. అంటే ఒకరికి కష్టం వస్తే ఒకరు ఓదార్చడం, కుటుంబం కోసం భర్త పడే కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం, భార్య పడే కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం, ఇలాగా మానసికంగా ప్రేమని పెంచుకున్నారు. చిన్న చిత్తగా గొడవలు వస్తూ ఉంటాయి, కానీ చివరికి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలన్నమాట. ఇక సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు మీ విలువ తెలుసుకొని మీ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారతారు. మంచిగా చదువుతారండి. మీ పిల్లల గురించి మీరు ఆలోచించొద్దు. అలాగే తరచుగా ఎక్కువగా అంటే ఫోన్లో మాట్లాడడం, ఫోన్లు చూడడం అలాంటివి చేయనీయకుండా పిల్లలకి మంచి మార్గాల వైపు మీరు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. పిల్లల్ని ఏంటంటే చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించడం, ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉంటారనమాట. అలాగే మీకు ఇష్టమైన వారితో కాస్త కూస్త ప్రేమగా మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ డిసెంబర్ నెలలో మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే లేవండి. కాస్త కోస్త సమస్యలు వచ్చినప్పటికీ ఆ దైవానుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు దైవానికి దగ్గరగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. ఎవరికి డబ్బుల విషయంలో అండగా ఉండొద్దు. అప్పులు ఇవ్వద్దు. అలాగే అప్పులు కూడా తీసుకోవద్దనమాట. కాబట్టి కష్టం ఎంత చేస్తేనే ఒక రూపాయి అనేది రావడం కష్టం అవుతుందండి. కాబట్టి అలాంటి రూపాయిని వృధాగా ఖర్చు చేయకుండా రూపాయి విలువ మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇబ్బందులు అయితే ఏమీ లేవు. అర్థమైంది కదండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏం జరగబోతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కమెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి జై శ్రీరామ్ అనేటటువంటి కమెంట్ చేయడం వల్ల ఆ దైవానుగ్రహం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ దైవం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.